హాయ్ అండి, అందరూ బాగున్నారా అండి? మీకు ఈ వీడియో గుర్తుందా అండి? లాస్ట్ ఇయర్ నవంబర్లో ఈ మల్లె మొక్కని గ్రాఫ్టింగ్ చేసాము. గ్రాఫ్టింగ్ ఏ మొక్క నుండి చేసాము, ఎలా చేసాము, దాని రిజల్ట్ ఎలా వచ్చింది అని వీడియో చేసి పెట్టానండి. చాలా మంచి వీడియో చేసి పెట్టారని చాలామంది కామెంట్ చేశారండి. ఎవరైనా ఈ వీడియో చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. ఇప్పుడు ఆ మల్లె మొక్క ఎలా ఉందో చూడండి. ఈ మొక్కని నవంబర్లో పాటింగ్ చేశానండి తొట్టిలో. ఈ మొక్క ఫిబ్రవరిలో చూసినట్లయితే బాగా పిలకలు వచ్చి గుబురుగా తయారైంది. ఇది ఇలా రోజు రోజుకు బాగా పెరుగుతుంటే చాలా హ్యాపీగా అనిపించిందండి. నాకు చాలా ఇష్టం అండి మల్లె చెట్టుని పెంచుకోవాలని. ఇప్పుడు దీన్ని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. మొగ్గలు రావడానికని ఏప్రిల్లో ఆకులన్నీ ఇలా తీసేసాము. మల్లె చెట్టుకు ఆకులు తీస్తే కొత్త కొమ్మలు పూలు వస్తాయని తెలుసు కదండి. మేము కూడా ఆకులు తీసేసి ఎడ్జెస్ని కట్ చేసాము. ఆ తర్వాత మేకల ఎరువు కొద్దిగా ఇచ్చానండి. ఇంకా లిక్విడ్ ఫర్టిలైజర్ ఇచ్చేదాన్ని 3 to 4 డేస్కి ఒకసారి. లిక్విడ్ ఫర్టిలైజర్ అంటే ఏదో కాదండి, బియ్యం కడిగిన వాటర్లో మన వంట తర్వాత మిగిలిన తొక్కలు ఉంటాయి కదండి, వాటన్నిటిని ఆ వాటర్లో 3 to 4 డేస్ ఉంచి తర్వాత వాటిని ఫిల్టర్ చేసి ఆ వాటర్ని ఇచ్చేదాన్ని. చూసారా చెట్టంతా ఎలా కొమ్మలు పెట్టి ప్రతి కొమ్మకి మొగ్గలు ఎలా వచ్చాయో. మా తోటిలో మల్లె చెట్టు ఇలా ఉంటుందని, నేను పెట్టుకుంటానని ఎప్పుడూ అనుకోలేదండి. నా కల నెరవేరింది. చాలా సంతోషంగా ఉందండి. నాకు మల్లెపూలు పెట్టుకోవడం కన్నా ఇలా చెట్టుకు చూడడం అంటే చాలా ఇష్టం అండి. మీలో ఎంతమందికి ఇలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. ఈ హ్యాపీనెస్ని మీతో పంచుకోవాలని ఈ వీడియో చేశానండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి.